హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ లైఫ్ స్టైల్స్. ఈరోజు మనము చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనము మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి అల్లం, కొత్తిమీర, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు యాలకుల పొడి, లవంగాలు, అలాగే పసుపు మరియు దానికి సరిపడా ఉప్పు వేసి తర్వాత అలాగే సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఇలా బాగా అన్నీ సరిపడినంత మసాలాలు వేసుకున్నప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా తయారవుతుంది ఫ్రెండ్స్. మనకు సరిపడినంత కారం, నేను కారం కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ తక్కువ అయిందంటే కూడా బిర్యానీ టేస్ట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చివరగా దానికి మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలా. మరియు మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలా దానికి సరిపడినంత వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ సరిపడినంత వేసుకున్న తర్వాత సరిపడినంత ఆయిల్ కూడా పోసుకొని మసాలాలన్నీ కూడా ముక్కకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ప్రతి ముక్కకు కూడా మసాలా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మసాలా ప్రతి ముక్కకు కూడా బాగా అంటుతుంది, టేస్ట్ కూడా అలాగే మంచిగా వస్తుంది. అన్నీ సరిపడినంత మసాలాలు వేసుకొని ఇలా మంచిగా కలిపి దానిలో సరిపడినంత పెరుగు కూడా వేసుకొని కలిపి కాసేపు పక్కకు పెట్టుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత చూశారు కదా ఎలా జ్యూసీగా తయారైందో. పక్కకు అలా పెట్టుకున్న తర్వాత పక్కనే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దాని మీద కొద్దిగా వాటర్ అవన్నీ పైకి వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చాలా మంచిగా జ్యూసీగా తయారైపోతుంది మన మసాలా అనేది. బండి పెట్టుకొని దానిలో సరిపడినంత వాటర్ పోసుకొని దానిలో యాలకుల పొడి, యాలకులు, లవంగాలు, కొత్తిమీర మరియు బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని నీటిని మరుగుతున్న తర్వాత బియ్యం వేసి రైస్ 50% ఉడికిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలాలోకి ఆ రైస్ని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా కొత్తిమీర, కరివేపాకు, మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని సరిపడినంత ఆయిల్ కూడా దాని మీద వేసుకోవాలి. ఆయిల్ వేయడం ద్వారా ఏంటంటే రైసు మంచిగా విడివిడిగా తయారవుతుంది, లేదంటే ఒక్కోసారి మెత్తగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయిల్ కూడా సరిపడినంత వేసుకోవాలి. పైన వేసుకొని ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాము. అంటే నెయ్యి అందరూ కూడా తినరు కాబట్టి ఆయిల్ వేసుకోవడమే ఉత్తమం అని మా ఉద్దేశం. ఇలా సరిపడినంత ఆయిల్ కూడా పోసుకొని దాని చుట్టూ ఇప్పుడు గోధుమ పిండి, మైదా పిండితో తయారు చేసినటువంటిది కానీ లేదంటే మంచి బట్ట కానీ తీసుకొని దాని చుట్టూ ఆ ఎడ్జ్పై పెట్టి ఆ మూతని కవర్ చేసి పెట్టాలి. ఆ ఉడికేటప్పుడు ఏంటంటే ఆవిరి బయటికి పోకుండా చూడాలి. ఆవిరి బయటికి పోకపోవడం వలన మంచిగా ముక్కలు కూడా రైస్ కానీ మంచిగా ఉడకడానికి అవకాశం ఉంటుంది. మనం తీసుకోవాల్సిన చేసి పెట్టుకున్న తర్వాత దానిపై ఒక సాంబార్ బకెట్లో వాటర్ పోసి దాని మీద వెయిట్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ పోసి పెట్టడం ద్వారా మనం ఎంత మంట పెట్టినప్పటికీ అది కింద మాడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పనిసరిగా దీన్ని అందరూ ఫాలో కావాలి. ఇలా మనం బకెట్పై వాటర్ పెట్టి పెట్టకపోతే అది కింద మాడిపోయే అవకాశాలు ఉంటాయి. చూసారు కదా బాగా ఉడికించిన తర్వాత ఎలా తయారైందో చూసారా. వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఇలా రెడీ అయిన బిర్యానీని మనం ఇంకో బాండిలోకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కింద వేసుకున్న మసాలా, పైన వేసుకున్న రైస్ రెండు కూడా కలిసిపోవాలి. కాబట్టి దానిని ఇంకో దాంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకునేటట్టు చూడాలి. దాన్ని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి, రైస్ విరిగిపోకుండా చూడాలి. దీన్ని ఇలా చేంజ్ చేసుకోవాలంటే కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఎలా పడితే అలా తీసామనుకో బిర్యానీ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి వేడిగా జ్యూసీ మంచి చికెన్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే మీకు ఈ స్టైల్ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా ఇలా చేసుకోవడం. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత దానిపై మనం నెయ్యిలో వేయించుకున్నటువంటి కాజు జల్లించుకొని వడ్డించుకోవడమే ఫ్రెండ్స్. ఖతం. చూసారు కదా వేడి జ్యూసీ చికెన్ బిర్యానీ రెడీ. చూడడానికి ఎలా ఉందో చూడండి ఒకసారి. నోరూరించే చికెన్ బిర్యానీ రెడీ అయింది చూసారా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.